సినిమా అయినమహ నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి నటించిన వాట్ టూ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకు వచ్చింది. టీజర్ రిపోర్ట్ ని ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకునే యాషాస్ ఫిలిమ్స్ వాట్ టూ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని బయటకు తీసుకొచ్చింది. ఈ టీజర్ కోసం ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, తెలుగు మూవీ లవర్స్ అందరితో పాటు బాలీవుడ్ మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే RRR తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా తన మార్క్ ని మాస్ మూవీ లవర్స్ కి ప్రెజెంట్ చేశాడు. సో హిందీ మాస్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఆసక్తితోనే ఉన్నారు. మొత్తానికి మంచి అంచనాల మధ్యనే టీజర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన టీజర్ ఎలా ఉంది, అంచనాలని అందుకుందా? చాలా వరకు అందుకుందని చెప్పాలి. యాషాస్ ఫిలిమ్స్ లో స్పై థ్రిల్లర్స్ ఎలా ఉంటాయి, వార్ టూ ఎలా ఉంటది అన్న ఐడియా ఉన్న వాళ్ళందరూ కూడా ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఈ టీజర్ ఉంది. టీజర్ తో మాత్రం మంచి మార్కులు వేయించుకుంది వార్ టూ మూవీ టీమ్. వార్ టూ మూవీతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఓ మంచి రోల్లోనే కనిపిస్తున్నారు, ఓ పవర్ఫుల్ రోల్లోనే కనిపిస్తున్నారు. అర్థమైంది, ముందే అర్థమైంది దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటది చూసాం. టీజర్ లో సాలిడ్ గా ఉందనే చెప్పాలి. టీజర్ మొదలైన విధానం బాగుంది. యంగ్ టైగరే పరిచయం చేశాడు కబీర్ సత్తా గురించి, కబీర్ క్వాలిటీ గురించి. పోతే పరిచయం దగ్గర ఆగిపోలేదు, ఛాలెంజ్ విసిరాడు. నేను వచ్చాను, నా గురించి తెలుసుకుంటావు, నాతో ఎవ్వరం మామూలుగా ఉండదు, వేరే రకంగా ఉంటది అని సాలిడ్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా గురించి మీరు అందరూ తెలుసుకుంటారు, ఎవరు నువ్వు, ఏం చేస్తావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ టీజర్ లో క్లియర్ గా ఇవ్వలేదు. ఎందుకు కబీర్తో పోటీ పడుతున్నాడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లేవు. కాకపోతే గట్టిగా పోటీ పడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, ఓ పెద్ద యుద్ధమే నడుస్తుంది. యుద్ధానికి సిద్ధం అని మొదలుపెట్టే పెద్ద సంగ్రామాన్ని ఈ సినిమాలో నడిపించాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్ర కబీర్ క్యారెక్టర్ కి అగనిస్ట్ గా. ఎన్టీఆర్ వార్ టూలో పోషించిన పాత్ర పేరు వీరేంద్ర రఘునాథ్ అని తెలుస్తుంది. ఎవరితను, ఏం చేస్తున్నాడు, ఎందుకు కబీర్తో పోటీకి వచ్చాడు, ఎందుకు కబీర్తో యుద్ధం చేస్తున్నాడు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి సినిమా చూసినప్పుడే తెలుస్తాయో లేకపోతే ట్రైలర్ బయటకు వచ్చినప్పుడు తెలిసే అవకాశం ఉంది. టీజర్ లో మాత్రం వీరేంద్ర రఘునాథ్ గొప్ప సాహసాలు చేశాడు. ఎన్టీఆర్ అంటే పరిచయం ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ గర్వపడే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి ఈ టీజర్ లో. మాక్సిమం ఫైట్ సీక్వెన్స్ లోని మూమెంట్స్ ని కట్ చేసి ఈ టీజర్ అంతా నింపేశారు. ఎన్టీఆర్ ని సాలిడ్ గా గ్రాండ్ గా ప్రెజెంట్ చేశారు. కొన్ని మూమెంట్స్ లో ఎన్టీఆర్ ని చూస్తుంటే కిక్ వచ్చేస్తుంది, మాస్ కిక్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ షాట్ లో ఏమన్నా ఉన్నాడా, ఎంత బాగున్నాడు, ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కు పోటీ ఉండదు, అలా ఇంకెవరూ పెట్టలేరు. అద్భుతంగా ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఏ మూమెంట్ లో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వచ్చింది, వీరేంద్ర రఘునాథ్ సినిమాలో చూసి తెలుసుకోవాలి. కానీ టెర్రిఫిక్ ఉంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ తో మాత్రం మెస్మరైజ్ చేసి పారేస్తాడు తనని ఇష్టపడే వాళ్ళని, తన గురించి తెలిసిన వాళ్ళని, తన గురించి తెలియని వాళ్ళని కూడా. చాలా షాట్లు చూపించారు ఎన్టీఆర్ కి సంబంధించి ఈ టీజర్ లో. ప్రతి షాట్ లోనూ తన మార్క్ ను వదిలిపెడతానే ఉన్నాడు. తన స్టైల్ ఆఫ్ మాస్ ఇంపాక్ట్ ని ఎక్స్పోజ్ చేస్తానే ఉన్నాడు. కబీర్ కి మామూలు పోటీ ఇవ్వట్లేదు వీరేంద్ర రఘునాథ్. ఈ వార్ మెమరబుల్ గానే ఉంటది, మెస్మరైజింగ్ గా ఉంటది, థియేటర్ లోని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నాకు కంప్లైంట్ ఉంది ఎన్టీఆర్ని ఈ టీజర్ లో ప్రెజెంట్ చేసిన దానికి సంబంధించి. ఆ కంప్లైంట్ గురించి చివరిలో చెప్తాను, అదే లాస్ట్ పాయింట్. టీజర్ అయితే మాత్రం బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుంది, వేరే అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది అనుమానాలు ఉంటారు కదా. ఏమని పెట్టుకుంటారు అంటే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ సైడ్ హీరోనే, సెకండ్ హీరోనే, ఎన్టీఆర్ కి ప్రిఫరెన్స్ తక్కువ ఉంది, ఇలాంటి కామెంట్లు చేసే అవకాశం ఉంటుంది. పోతే ఎన్టీఆర్ అయితే మరీ తెలివి తక్కువగా ఈ సినిమాలో నటించుంటారు అని చెప్పడానికి లేదు. ఆయన ఒక ప్లాన్ ప్రకారమే, ఒక స్ట్రాటజీ ప్రకారమే ఈ సినిమాలో నటించారు అని చెప్పాలి. ఎంతమంది ఎన్ని అనుకున్నా ఒక ప్రయోజనం ఉంది ఎన్టీఆర్ వార్ టూలో నటించడం మూలంగా. హృతిక్ తో పోటీ పడి నటించాడు. తన పెర్ఫార్మెన్స్ ఏంటో అందరికీ తెలుస్తుంది, ముఖ్యంగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుస్తుంది, హిందీ మూవీ లవర్స్ కి తెలుస్తుంది, హిందీ మార్కెట్ కు తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమాని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తుంది, హిందీ మూవీ లవర్స్ వెల్కమ్ చేస్తారు, హిందీ మార్కెట్ వెల్కమ్ చేస్తుంది. చిన్న స్ట్రాటజీతో అయితే ఈ సినిమాలో నటించట్లా. కొన్నిసార్లు కొన్ని అవకాశాలని కొన్ని ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అదే చేస్తున్నాడు వార్ టూ మూవీ కోసం ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో క్రేజీ ప్రాజెక్ట్ ప్రతిసారి సెట్ అవ్వదు, అందరికీ కుదిరే వ్యవహారం కాదు. కొన్ని అవకాశాలు వస్తాయి, అప్పుడు ఉపయోగించుకోవాలి. దాని మూలంగా మార్కెట్ పెరుగుద్ది, పాపులారిటీ పెరుగుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ వార్ టూలో నటించాడు అని అనుకోవాలి. కొన్ని విషయాలకు సంబంధించి తక్కువ అనిపిస్తారు, క్యారెక్టర్ని బట్టి కూడా కొంత నిడివి తగ్గడం లేకపోతే ఇంపార్టెన్స్ తగ్గడం ఇలాంటివి ఉంటాయి. వాటిని స్పోర్టివ్గా చూడాలి, అంతేగాని అదేదో అవమానం అన్నట్టు చూడకూడదు, అలాంటి విశ్లేషణలు చేయకూడదు, చాలా తప్పది. కొన్నిసార్లు కొన్ని అవకాశాలను ఉపయోగించుకుంటే దానివల్ల ప్రయోజనం ఆ తర్వాత బాగుంటుంది, ఆలోచించాలి కదా. అదే జరుగుతుంది వార్ టూ మూవీతో. ఎవరూ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్కి సంబంధించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కామెంట్స్ చేస్తుంటే వాళ్ళని చూసి నవ్వుకోవాలి. మీకేం తెలుసు, మీరేం చేస్తారు. ఎన్టీఆర్ చాలా తెలివిగానే ఒక స్ట్రాటజీని అప్లై చేస్తారు, ఈ సినిమాలో నటించి అని అందరికీ చెప్పాలి, అంతే తప్పించి బాధపడిపోకూడదు. ఎన్టీఆర్ మాత్రం తెలిసిందే కదా, తన పాత్ర పరిధి మీద చిన్నదైనా పెద్దదైనా వండర్ఫుల్ ఇంపాక్ట్ ఇస్తాడు. ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ గుర్తుంటుంది, మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆ ఇంపాక్ట్ని ఎంజాయ్ చేస్తారు. అవునా కదా? దట్స్ వాట్.
ఈ సినిమాలో కూడా అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇస్తాడు. హృతిక్ రోషన్తో పెర్ఫార్మెన్స్ వైజ్, ఫైట్స్ వైజే కాదు, డ్యాన్స్తో కూడా పోటీ ఇస్తాడు. ఆ పోటీని అందరూ గుర్తుపెట్టుకుంటారు. దాని గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. ఎన్టీఆర్కి గౌరవం ఇస్తారు. సో క్యారెక్టర్ కొద్దిగా తగ్గింది, చిన్నగా అనిపిస్తుంది, సైడ్ హీరోలా ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలే. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఉండాలి ఫ్యాన్స్ అందరూ కూడా. అనవసరమైన రగడికి, అనవసరమైన గొడవలకి అవకాశం ఇవ్వకూడదు. ఎన్టీఆర్ మాత్రం చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు వార్ 2 మూవీలో నటించి. ఈ సినిమా సక్సెస్ అయిందనుకో, ఈ సినిమాతో అతని వాల్యూ ఏంటో అర్థమైంది అనుకోండి. మంచి కథలతో హిందీ సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వస్తారు, మంచి సినిమాలు చేస్తాడు, మార్కెట్ పెరుగుద్ది. అలాగే తెలుగులో ఉన్న డైరెక్టర్స్ని తీసుకెళ్ళి హిందీలో సినిమాలు తీయొచ్చు, పెద్ద క్యాన్వాస్లో సినిమాలు తీయొచ్చు. చాలా ఉంది విషయం. సింపుల్గా ఏమీ తెలియకుండా అయితే ఎన్టీఆర్ వార్ 2 మూవీలో నటిస్తున్నాడు అని అనుకోవడానికి లేదు. టీజర్ మాత్రం చాలా బాగుంది, అందులో అనుమానమే లేదు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్టర్. బ్రహ్మాస్త్ర తర్వాత బ్రహ్మాస్త్ర 2 తీస్తాడు అనుకుంటే వార్ 2 తీస్తున్నాడు. ఎన్టీఆర్ని అయితే బాగానే ప్రెజెంట్ చేశాడు అనిపిస్తుంది. గ్రాఫిక్స్కి సంబంధించి హిందీ సినిమా స్పై థ్రిల్లర్స్కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. లో గ్రేడ్ గ్రాఫిక్స్ కనిపిస్తూ ఉంటాయి. అది ఈ సినిమాలో కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. టీజర్లో గ్రాఫిక్స్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, సరిపోలేదు అనిపిస్తుంది. ఇంకొంచెం క్వాలిటీగా గ్రాఫిక్స్ని ప్రెజెంట్ చేస్తున్నట్టయితే బాగుండేది. యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం బాగున్నాయి. కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. టీజర్లో స్పై థ్రిల్లర్ అనగానే యాషాస్ ఫిల్మ్స్ ఖచ్చితంగా హీరోయిన్స్తో బికిని వేయిచ్చే తీరుతారు. ఈ సినిమాలో కూడా కియారా అద్వానీతో ఆ ఎంటర్టైన్మెంట్ పెట్టారు అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన శాంపుల్ కూడా టీజర్లో చూపించారు. కియారా కూడా టార్గెట్ ఆడియన్స్ని గట్టిగా ఇంప్రెస్ చేస్తుంది, గట్టి అటెన్షన్ తీసుకుంటుంది. పాటలు కూడా బాగుంటాయని అనుకోవచ్చు. ఈ సినిమాలో ప్రీతం ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేసిన సినిమా కోసం మంచి ట్యూన్ ఇచ్చి ఉండాలి. ఆ ట్యూన్ కోసం, ఆ పాట కోసం అందరూ వెయిటింగ్. పోతే ఆ పాటకు సంబంధించి చిన్న షాట్ కూడా ఈ టీజర్లో వేయలేదు. ఎందుకంటే అది కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఆ పాటని మంచి ముహూర్తం చూసుకుని బయటకు వదులుతారు. అప్పుడు ఇంటర్నెట్ షేక్ అయిపోతాయి, బ్లాస్ట్ అయిపోతుంది. అందులో అనుమానమే లేదు. ఆ పాట కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ మెమరబుల్ మూమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పాట పెర్ఫామ్ చేయడం అంటే అద్భుతమే. ఆ అద్భుతం గురించి చరిత్ర మాట్లాడుకుంటుంది, అందులో అనుమానమే లేదు. సో ఆ పాటని బాగా పిక్చరైజ్ చేసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అంతా బాగానే ఉంది, చాలా వరకు బాగానే ఉందని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లోనే కాకపోతే వాటితో అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ అడ్జస్ట్ అవ్వని విషయం మాత్రం ఒకటి ఉంది. దానికి సంబంధించి మూవీ థీమ్ కాస్త జాగ్రత్త తీసుకుని ఉన్నట్టు ఇదే బాగుండేది అనిపించింది. అదేమిటి అంటే హృతిక్ రోషన్కి ఒక సూపర్ ఎలివేషన్ షాట్ పెట్టారు. వూల్ఫ్తో నడుచుకుని వస్తున్నాడు. అబ్బా ఏమన్నా ఉందా ఎలివేషన్ షాట్? అలాంటి షాట్ ఒక్కటి వీరేంద్ర రఘునాథ్ కోసం కూడా పెట్టున్నట్టయితే బాగుండేది. యంగ్ టైగర్ అలాంటి ఎలివేషన్ షాట్తో వేరే లెవెల్ ఇంపాక్ట్ ఇస్తారు. ఎందుకు ప్లాన్ చేయలేదు? ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. హృతిక్ రోషన్కి పెట్టారుగా, ఎన్టీఆర్ కూడా ఒకటి అలాంటిది పెడితే ఎంత బాగుండేది అని అనిపించింది. బట్ వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏమిటో మనకు తెలియదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ టీజర్ని కట్ చేశారో మనకు తెలియదు. అదొక్కటే చిన్న వెల్తీ అనిపించింది ఈ సినిమాకి సంబంధించి. మిగతా అంతా మాత్రం చాలా బాగుంది. ఎన్టీఆర్ మాత్రం గ్రాండ్గానే వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు అని అనుకోవచ్చు. అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. ఎన్టీఆర్ని ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాలో చూసి తెలుగు వాళ్ళు కూడా రెడీ అయిపోవాలి. వార్ మూవీ డబ్బింగ్ వెర్షన్ తెలుగులో వండర్ఫుల్ ప్రాఫిట్స్ చూసింది. అందుకనే యాషాస్ ఫిల్మ్స్ పర్టికులర్గా ఈ సినిమాలో ఒక తెలుగు హీరో నటించాలి అని ఎన్టీఆర్ని ఎంచుకుని ఈ సినిమాలో ఆయనతో యాక్ట్ చేయించారు అనుకోవచ్చు. అది ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎన్టీఆర్ నటించారు అంటే పెద్ద పెద్ద సంచలనాలే పడతాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతకు ముందు చూడని రికార్డులు తెలుగులో వార్ 2 రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రికార్డులు క్రియేట్ చేయడానికి సరిపోయే స్టఫ్ ఈ సినిమాలో ఉంది అని టీజర్ ప్రామిస్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ టు యాషాస్ ఫిల్మ్స్ వార్ 2 మూవీ టీమ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇయర్ బ్లాస్టింగ్ సక్సెస్ ఇవ్వాలి మీరు. బాలీవుడ్లోకి మీ ఎంట్రీ మామూలుగా ఉండకూడదు, దద్దరిల్లిపోవాలంతే. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.